ఢిల్లీకి వెళ్లనున్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. నేడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగిలిన 8 మంది తెలంగాణ అభ్యర్థులను ఈవేళ ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. నేడు ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. మిగిలిన 8 మంది తెలంగాణ అభ్యర్థులను ఈవేళ ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, ఈ రోజు మధ్యాహ్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించి ఏదైతే త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానంతో కూడా ఈ రోజు అంటే అభ్యర్థుల ఎంపిక, దాంతో పాటు ఖర్గేతో కూడా భేటీ కానున్నారు. ఎన్నికల కమిటీ కూడా సమావేశం కానుంది. అంటే కేంద్ర కాంగ్రెస్ కమిటీ కూడా మిగిలిన ఏదైతే తెలంగాణ ఇంకా పార్లమెంటు 8 మంది అభ్యర్థులను కూడా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు మిగతా అభ్యర్థులను ప్రకటించి పూర్తి స్థాయిలో ఎన్నికల ఏదైతే సమరానికి కూడా సిద్ధం కావాలన్నట్టు ఈ రోజు కమిటీలో కూడా కొన్ని చర్చించనున్నారు. తెలంగాణలో ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా కూడా ఈ మీటింగ్ జరగనుంది. ఈ యొక్క మీటింగ్ సంబంధించి ఇప్పటికే ఖర్గేతో ఈ రోజు ఆ మీటింగ్ జరిగిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది ఈ రోజు సాయంత్రం. అయితే మొత్తానికి ఈ జాబితా ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే దాదాపు ఖరారైంది. కొన్ని అంటే ఇప్పుడు వరంగల్ నుంచి కావచ్చు, అదేవిధంగా కొన్ని స్థానాలలో ఎక్కడైతే పోటీ తీవ్రత ఉన్నదో అక్కడ పార్టీ అభ్యర్థులు అంటే సర్వే చేసి అక్కడ ఉన్నటువంటి గెలుపు గుర్రాలకే కూడా టికెట్లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా మొత్తం కూడా చర్చలు జరిపి కూడా ఈ రోజు మిగతా ఏదైతే పార్లమెంట్ ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించినటువంటి కొన్ని సీట్లని ప్రకటించడం, మరో 8 సీట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు మిగతా అభ్యర్థులు కూడా అంటే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ రోజు మిగతా తెలంగాణలో ఉన్నటువంటి మిగతా 8 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.